నమస్తే మిత్రులారా, నేను లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా. ముఖ్యంగా మా సంఘం TMKMKS తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం ఆవిర్భవించి అంటే పుట్టి 2025 అక్టోబర్ 21కి సరిగ్గా 25 సంవత్సరాలు ఈ సంఘం 25 వసంతాలు నిండుతున్నాయి. ఈ 25 వసంతాలు నిండుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరపాలని మా సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ 25 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఈ 25 ఏళ్ల కాలంలో మత్స్యకారుల వృత్తి పరిస్థితి మారిన పరిణామాలు, ఈ మత్స్యకారుల రంగంలో జరిగిన అనేక పోరాటాలు, ఉద్యమాలు, ఈ పోరాటాలు ఉద్యమాల్లో అమరులైనటువంటి అమరవీరులు, వాళ్ళందరికీ ఈ సందర్భంగా మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఈ సంఘం కోసం పనిచేస్తున్నటువంటి ఒక రాష్ట్ర నాయకుడిగా అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఈ రంగంలో ఒక చోడుపల్లి నూకరాజు అంటే గంగవరం పోర్టు ఉద్యమంలో తుపాకీ గుండ్లకు బలైనటువంటి చోడుపల్లి నూకరాజు. అదేవిధంగా అనేక మంది, ఒక మా కన్నం తులసి అక్క, అదేవిధంగా పిండి మొగిలి, వనమాడి సుబ్బారావు, ఇట్లా నేను ప్రిపేర్ కాలేదు కానీ కనీసం ఒక 100 మంది 25 ఏళ్ల కాలంలో అనేక మంది అనేక త్యాగాలు చేసినటువంటి నాయకులు ఈ సంఘంలో ఉన్నారు. 25 ఏళ్ల కాలంలో జైలు జీవితాలను కూడా 2 సార్లు నేను జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. అనేక కేసులు పెట్టుకోవాల్సి వచ్చింది. గంగవరం పోరాటం, కృష్ణపట్నం పోరాటం, మహంతి చేపల మార్కెట్ పోరాటం, నెల్లూరు చేపల మార్కెట్ పోరాటం, అదేవిధంగా బేగం బజార్ చేపల మార్కెట్, ముషిరాబాద్ చేపల మార్కెట్, గుంటూరు చేపల మార్కెట్, ఈ విధంగా అది తిరుపతి, చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపల మార్కెట్, అనేక విధాలుగా అనేక పోరాటాలు నిర్వహించినాం. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఏడీ పోస్టును గవర్నమెంట్ తీసేసింది. హైదరాబాద్లో సొసైటీలు లేవు, హైదరాబాద్లో ఇంకా చెరువులు లేవు, కుంటలు లేవు, హైదరాబాద్లో మత్స్యశాఖ ఏడీ ఎందుకు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏడీ పోస్టును రద్దు చేస్తే 39వ నెంబర్ జీవో ఇస్తే ఆ జీవోను రద్దు చేసేటువంటి విధంగా మత్స్యకారుల ఏడీ పోస్టు ఉండే విధంగా మత్స్యకార్మిక సంఘం బలమైన పోరాటాలు నిర్వహించి మళ్ళీ ఏడీ పోస్టును, ఈరోజు ఏడీ పోస్టే కాదు, ఇలా హైదరాబాద్ జిల్లాకు DFCS జిల్లా ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ చైర్మన్ మన మత్స్యకారుల సంఘం ఈ దక్షిణ భారతదేశంలో ఒక మహిళా చైర్మన్గా ఉండే విధంగా మన మత్స్యకార్మిక సంఘం 25 ఏళ్ల జీవితంలో 25 ఏళ్ల పోరాటంలో అనేక విజయాలు సాధించడం జరిగింది. ఈ పోరాటాల్లో, ఈ ఉద్యమాల్లో నాతో పాటు అడుగులో అడుగు వేస్తూ, పదంలో పదం కలుపుతూ పోరాటంలో పాల్గొన్నటువంటి అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ మత్స్యకారుల సంఘం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ జీవిత పోరాటంలో, ఈ సుదీర్ఘ జీవన 25 సంవత్సరాల ప్రయాణంలో నాతో పాటు నడిచినటువంటి అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. 25 ఏళ్ల మత్స్యకారుల ఉద్యమ చరిత్ర నాకు ఒక మైలురాయి, ఒక గీటురాయి. నా జీవితంలో ఇది ఒక రకమైనటువంటి ఒక ఆనందం. 25 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల కోసం నా జీవితాన్ని మత్స్యకారుల ఉద్యమానికి పణంగా పెట్టినటువంటి ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తినిస్తుంది నాకు. కాబట్టి రేపు అక్టోబర్ 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెన మత్స్యకారుల చేపల మార్కెట్లలో, మత్స్యకారుల బస్తీలలో మొత్తం కూడా మన సంఘం మత్స్యకార్మిక సంఘం చేప పిడికిలి జెండా ప్రతి గ్రామాన మత్స్యకారుల సంఘం అక్టోబర్ 21వ తారీఖు నాడు, అంటే వాస్తవంగా అక్టోబర్ 21వ తారీఖు నాడు గొప్ప విషయం ఏంటంటే భారతదేశం మొత్తం కూడా దీపావళి పండగ సంబరాలు, పటాకాయలు వీల్చుకుంటూ బాంబుల మోతలతో పెద్ద ఎత్తున సంబరాలు, ప్రజలందరూ సంబరాలు చేసుకునే రోజు యాదృచ్ఛికంగా అనుకోకుండా అదే రోజు మా సంఘం
మన మత్స్యకారుల సంఘం అఖిల భారత్ మన తెలంగాణ మత్స్య కార్మిక సంఘం అనుబంధం ఏంటంటే ఈ సంఘం పుట్టిన తర్వాత దీనికి అనుబంధంగా అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా ఫిషర్స్ అండ్ ఫిషరీస్ వర్కర్స్ ఫెడరేషన్, అఖిల భారత మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ సంఘానికి, ఆల్ ఇండియా ఫెడరేషన్కు మన తెలంగాణ మత్స్య కార్మిక సంఘం అనుబంధ సంఘంగా ఉన్నది. మరి దేశవ్యాప్తంగా ఈ సంఘం రూపొందించుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా మన మత్స్య కార్మిక రంగంకి, ఈ రంగం మీద ఆధారపడి బతికే మత్స్యకారులకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ, గోదావరి, అదేవిధంగా మంజీరా, అదేవిధంగా మూసి, ఇంకా అనేక రకాలుగా నదులు ఈ తెలంగాణలో ఉన్నాయి. ఈ నదుల అనుసంధానానికి 42,000 చెరువులు, కుంటలున్నాయి. 6,500 మత్స్య సహకార సంఘాలున్నాయి. ఈ మత్స్య సహకార సంఘాల్లో సుమారు 8 లక్షల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ చేపల వృత్తి మీద, మా గంగమ్మను నమ్ముకొని, చేపల వృత్తిని నమ్ముకొని జీవనం పొందుతున్నటువంటి మత్స్యకారులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మా మత్స్య కార్మిక సంఘం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల శుభాకాంక్షలను చాలా ఆనందంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం రాబోయే రోజుల్లో మత్స్యకారుల రంగం నుంచి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంతోమందిని ఈ 25 సంవత్సరాల మత్స్యకారుల ఈ సుదీర్ఘ పోరాట చరిత్రలో ఎంతోమంది నాయకులను హైదరాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, హన్మకొండ జిల్లాలో, జనగామ జిల్లాలో, ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ 33 జిల్లాలు అయిపోయినటువంటి పరిస్థితి. అనేక మంది మత్స్య కార్మిక సంఘాల నాయకులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అనేక మంది నాయకత్వంలో అనేక రాజకీయ పార్టీలలో కూడా ఉన్నత పదవులకు ఎదగడానికి ఈ సంఘం ఒక మైలురాయిని, ఒక గీటురాయిని, ఒక దోవను, ఒక దారిని చూపించినటువంటి సంఘం తెలంగాణ మత్స్య కార్మిక సంఘం. చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. 25 ఏళ్ళ సుదీర్ఘ జీవిత మైలురాయి ఈ బాటలో, ఈ రహదారిలో నాతో పాటు అనేక మంది మత్స్యకారుల సంఘాల నాయకులే కాకుండా తోటి కులవృత్తి సంఘాల నాయకులు, కల్లుగీత కార్మిక సంఘం, గొర్రెల కాపర్ల సంఘం, రజక వృత్తిదారుల సంఘం, క్షౌర వృత్తిదారుల సంఘం, అదేవిధంగా అనేక రకాల సాంస్కృతిక వృత్తులు, సేవా వృత్తులు, ఉత్పత్తి వృత్తులు, ఈ విధంగా ఈ మధ్యకాలంలో దుబ్బుల కొలుపు కళాకారులు, మత్స్య కార్మిక రంగంలోని మన దుబ్బుల కొలుపు కళాకారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన సంఘం పోరాట ఫలితంగా వాళ్ళందరికీ ప్రభుత్వంలో గుర్తింపు రావడం, వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, మంత్రులను కలవడం, వాళ్ళకు ఒక మంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక గుర్తింపు రావడం, ఇది మన మత్స్య కార్మిక రంగంలో దాన్ని కూడా నేను గర్వంగా, వాళ్ళందరూ కూడా మన మత్స్య కార్మిక సోదరులే. దుబ్బుల కొలుపు కళాకారులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 6,000 మంది కుటుంబాలు, అనేక లక్షల మంది ప్రజలకు ఒక వాళ్ళ దుబ్బుల కొలుపు ద్వారా ఆ కుటుంబాలకు ఒక విముక్తి కలిపే విధంగా, ఆ కుటుంబాలకు ఒక స్వస్థత కలిగే విధంగా, ఆ కుటుంబాలకు ఒక సంతోషం కలిగే విధంగా దుబ్బుల కొలుపు కళాకారులు కొన్ని లక్షల మందికి తమ దుబ్బుల కొలుపు ద్వారా వాళ్ళందరినీ స్వేద తీర్చుకునే విధంగా, వాళ్ళ కుటుంబాలు హాయిగా ఉండే విధంగా, వాళ్ళ సంతోషాలు ఉండే విధంగా మన వాళ్ళు కొలుపు చెప్పి వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తున్నటువంటి విషయం. ఆ కొలుపు కళాకారులు, దుబ్బుల కొలుపు కళాకారులు అందరూ కూడా మా మత్స్యకారులే అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్లకు మన సంఘం, మన తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ఈరోజు ఒక తల్లి సంఘంగా దుబ్బుల కొలుపు కళాకారుల సంఘానికి అండగా ఉండి వాళ్ళ ఆశయాలు, వాళ్ళకు వృత్తిని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కావడానికి మన సంఘం తోడ్పాటు అందిస్తున్నది గర్వంగా చెప్పుకోవడానికి గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎందుకంటే మత్స్యకారుల వృత్తి అనేటువంటిది ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. ఈ వృత్తికి సావు లేదు. ఈ వృత్తికి అనేక రకాల భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ఈ రంగం మీద ఇంకా మంచి పునాది వేసుకొని ప్రభుత్వాలకు ఇంకా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక లేదు. ఇప్పుడు ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంటు 1991లో మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే సముద్ర మత్స్యకారుల పరిరక్షణ చట్టం అనేది ఉండేది. కానీ ఇన్లాండ్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్టు అంటే మైదాన ప్రాంత మత్స్యకారుల హక్కుల పరిరక్షణ ఒక చట్టం అనేటువంటిది లేదు. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి
మైదాన ప్రాంతాల్లో అంటే ఇప్పుడు చెరువులు, కుంటలు, దేశీయ ప్రాంతాల్లో ఈ నదీ జలవనరులు, వాగులు, వంకలు, వీటి రిజర్వాయర్లు, వీటిలలో చేపలు పట్టుకొని ఉపాధి పొందుతున్నటువంటి మత్స్యకారులకు ఇంకా మెరుగైన జీవన ఉపాధి కల్పించడం ఎట్లా, తక్కువ జలవనరులలో, తక్కువ నీటి విస్తీర్ణలో ఎక్కువ మత్స్య సంపద ఉత్పత్తి చేసే ఒక ఎకరా చేపల ఒక హెక్టార్ కానీ ఒక ఎకరా కానీ ప్రాంతంలో చేపల ఉత్పత్తి ఎట్లా చేయాలి, ఎన్ని టన్నులు పండించగలగాలి, దానికి కావాల్సిన సీడ్ ఏంది, దానికి కావాల్సిన మేత ఏంది, దానికి కావాల్సిన ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఏంది, మార్కెటింగ్ ఏంది, ఇట్లాంటి దాంట్లో ఇంకా ప్రభుత్వాల దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ఎలాంటి ప్రణాళిక లేదు. ఇప్పుడు ఉచిత చేప పిల్లలు, ఉచిత రొయ్య పిల్లలు, ఈ పథకం వచ్చిందంటేనే మన మత్స్యకారుల సంఘం పోరాటం అనేది నేను గర్వంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఏదేమైనా రేపు అక్టోబర్ 21వ తారీఖు నాడు మన తెలంగాణ మత్స్య కార్మిక సంఘంలో ఉన్నటువంటి జిల్లాల, రాష్ట్రాల నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఆఫీస్ బేరర్లు, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, మన మత్స్య కార్మిక సంఘం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంబరంగా అక్టోబర్ 21వ తారీఖు నాడు దీపావళి పండుగ అయినా మన సంఘం జెండా, మన సంఘం పోరాటం అందరూ కూడా జెండా ఎగిరేయాలని చెప్పి ఆ రోజు మన సంఘం అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలని, రాబోయే రోజుల్లో మన తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ఏ ప్రభుత్వాలు మారినా, ఏ మంత్రులు మారినా, ఏ ముఖ్యమంత్రులు మారినా మత్స్యకారుల సంఘం TMKMKS అనేది మత్స్యకారుల పక్షాన అండదండలుగా ఉండి మన హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ సంఘం అనే విధంగా అందరికీ చాటి చెప్పే విధంగా మన అక్టోబర్ 21 రేపు 2025 సంవత్సరంలో 25 సంవత్సరాల మత్స్యకారుల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఘనంగా జరిపే విధంగా అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే.